హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచికొట్టింది. నగర వ్యాప్తంగా 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పూర్తి స్థాయిలో అయితే విస్తారంగా వర్షాలు ఉంటాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అయితే మాత్రం హైదరాబాద్లో గత 2 రోజులుగా అయితే పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమయ్యే ఉంది. మళ్ళా ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే గత అర్ధరాత్రి అయితే మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం అయితే దంచికొట్టినటువంటి పరిస్థితి ఉంది. సుమారు కొన్ని ప్రాంతాల్లో 2 నిమిషాల నుంచి 4 నిమిషాల పాటు ఏకదాటిగా కూడా ఉరుములు ఉరిమినటువంటి పరిస్థితి. ఒకసారి మనం హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అంటే ఇటు ప్రత్యేకంగా ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాలు, నాగోలు, ఆనంద్ నగర్, బండ్లగూడ, ఉప్పల్ ప్రాంతాలు, అదేవిధంగా లాలాపేట సంబంధించినటువంటి ప్రాంతాలు, మెట్టుగూడ ప్రాంతాలు, హబ్సిగూడ లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదైంది. ఒక గంట సేపు అయితే మాత్రం ఏకధాటిగా కురిసినటువంటి వర్షానికైతే ఇటు హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా జలమయమయ్యాయి అన్నట్లుగానే చెప్పాలి. ఇక మాదాపూర్ ప్రాంతాలతో పాటు అదేవిధంగా కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాలు, మాదాపూర్ ప్రాంతాలు, హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వర్షం అయితే మాత్రం కురిసినట్లుగానే చెప్పాలి. ఇక ఈరోజు గత రాత్రి తర్వాత ఈరోజు ఉదయం సరిగ్గా 9 గంటల నుంచి కూడా వర్షం అయితే ప్రారంభమైంది. మొత్తంగా ఇటు చైతన్యపురి ప్రాంతాలు, దిల్షునగర్ ప్రాంతాలతో పాటు ఇటు నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతాలు, బోయగూడ, బుద్ధభవన్ ప్రాంతాలతో పాటు ఖైరతాబాద్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంజాగుట్ట ప్రాంతాల్లో కూడా జూబ్లీ హిల్స్ ప్రాంతాలతో సహా కొంత వర్షపాతం అయితే నమోదైనటువంటి మోస్తరు వర్షం కురిసింది అన్నట్లుగానే చెప్పాలి. అంటే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మాత్రం ఇదే విధమైనటువంటి పరిస్థితి, అంటే ఆకాశం మరో 2 రోజుల పాటు ఇదే విధంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రత అయితే మాత్రం ఓ సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలే నమోదవుతాయి, కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయి, కానీ అత్యంత భారీ వర్షాలు మాత్రం ఉండేటువంటి అవకాశం లేదు అనేటువంటిది అయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగానే చెప్పాలి. ఇక భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు అన్నట్లుగానే మనం చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, 99 టీవీ, హైదరాబాద్. పార్టీ ప్రభుత్వ